నమస్తే అండి. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. ఎందుకండి నా నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు కదా. ఏమో మెసేజ్లు పెడుతున్నాం, మీకు కనెక్ట్ అవుతే తీసుకోండి, చూడండి, లేదంటే వదిలేయండి అండి. ఓకే, చూడడం ఎందుకు అంత టైం, మీ టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటారు? చూసేవాళ్ళు చూస్తారు, వాళ్ళకి కనెక్ట్ అయితే వాళ్ళు రీడింగ్ తీసుకుంటారు, వాళ్ళకి నచ్చితే తీసుకుంటారండి. మీకు నచ్చకుంటే ఎవరు చూడమంటున్నారు? బలవంతం ఏముంది? ఏదో నేను చేస్తున్నా, మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. నా మెంటాలిటీ మీకు తెలియదు. 100 మంది ఆపోజిట్ చెప్పి ఒక్కరు మెచ్చుకున్నా కానీ నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అది లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం. ఒక్కరు మెచ్చుకున్నారు కదా చాలు, అంతే అనుకుంటా. చెప్పండి, ఎందుకు మీరు ఎస్ నో అని చెప్పి ఏం చెప్తున్నారు అని అర్థం కాకపోతే వదిలేయండి. ఎవరికి ఏది రిజనేట్ అయితే వాళ్ళకి చూసి, ఇది విశ్వవ్యాప్తమైనటువంటి ఎనర్జీస్. ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతే వాళ్ళకి అదైతే. మీరు పాజిటివ్గా తీసుకుంటే రీడింగ్ పాజిటివ్గా అనిపిస్తుంది, నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్ అనిపిస్తుంది. అర్థం కాకుంటే వదిలేయండి, లేకపోతే కాల్ చేయండి. ఆమె కామెంట్లు ఏందండి, కామెంట్లలో వస్తే ఏం తెలుస్తుంది చెప్పండి? ఫోన్ చేసి చెప్తా కదా నేను. ఓకే అండి, ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ మీ పర్సన్వి ఎలా ఉండవో తెలుసుకుందామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. పాజిటివ్లో ఉండాలండి. మీరు కూడా అందరు అంతే. రీడింగ్ సాడ్గా వచ్చినా మంచిగా వచ్చినా అంతే. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజల్స్, మా వీవర్స్ యొక్క పర్సన్స్ ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఒక నిమిషం. ఓకే అండి, ఇంకొకసారి చెప్పలు చేస్తాం. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, మా వీవర్స్ యొక్క ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మా వీవర్స్ యొక్క పర్సన్స్ ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చూసే మా వీవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బీ హ్యాపీ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. జస్టిస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ద చారియట్, స్ట్రెంగ్త్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ద వరల్డ్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, నైట్ ఆఫ్ కప్స్, ద టవర్, నైట్ ఆఫ్ వాండ్స్, ద హై ప్రిస్కెస్. ఓకే అండి, మనీ మేకింగ్ ఇది ఉంది. ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ ఏదో సాడ్, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ ఏదో సాడ్ ఎనర్జీలో ఉన్నారండి. కార్డ్స్ వచ్చింది, నేను చెప్తాను. ఇది ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతే వాళ్ళ ఎనర్జీస్కి తీసుకోండి, లేదంటే వీడియో చూడకండి, వదిలేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పర్సన్ ఏదో బాగా గొడవలు పడుతున్నారండి. ఆ గొడవలతోటి సతమతం అవుతున్నారు. ఇంట్లో వాళ్ళ, బయటి వాళ్ళ, లేకుంటే థర్డ్ పర్సన్కి, మీ పర్సన్కా, లేకుంటే మీ గురించా, ఎవరి గురించో కానీ గొడవలు అయితే బాగా అవుతున్నాయి. ఆ గొడవలు మీ వరకు రాకుండా, మీకు తెలియనియకుండా ఒక్కరే స్ట్రగుల్ అవుతున్నారండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీకు ఇక గొడవల కార్డు కూడా బాగా వచ్చింది చూడండి. చాలా గొడవలు అవుతున్నాయండి అక్కడ చాలా గొడవలు అవుతున్నాయి. వాళ్ళు సాడ్ ఎనర్జీలో ఉన్నారు. ఆ గొడవల వల్ల
ఒక సాడ్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళు మీకు తెలియనియట్లేదు ఈ గొడవలన్నీ, వాళ్ళే ఈ ఎనర్జీలో ఉన్నారండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఇగో వాళ్ళ దగ్గర, మీ పర్సన్స్ దగ్గర వాళ్ళ ముందు మంచిగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ వెనకనే గోతులు తీస్తున్నారండి. ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ ఉంది. ముందరన వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళే, అంటే వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళే అట్లా చేస్తున్నారు, నమ్మకస్తులే అలా చేస్తున్నారు అన్నట్లు. క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నా సరే మంచిగా పలకరిస్తున్నారు, మళ్ళీ వెనకాల వాళ్ళ గురించి చెడుగా చెప్తున్నారండి. ఇగో సేమ్ అలాంటి మనుషులే వీళ్ళు. చాలా హుషార్ పర్సన్స్. మీ పర్సన్స్కి ఆల్రెడీ ఇంకో థర్డ్ పార్టీ ఉన్నట్లు లెక్క. వాళ్ళు మీతోటి యాక్షన్ చేస్తుండ్రు, వాళ్ళతోటి యాక్షన్ చేస్తున్నారు. ఇట్లా కూడా తీసుకోవచ్చండి ఇది. వాళ్ళు ఇలాంటి అక్కడి నుంచి బయటపడాలి అని చెప్పేసి, ఏది బాగా సాడ్ ఎనర్జీ నుంచి బయటపడాలని అని చెప్పేసి దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి. ఎగో ఇలా ఇన్ని రకాలుగా ఎలా మీ దగ్గరికి రావాలి మీ గురించి ఆలోచిస్తున్నారండి వాళ్ళు. మీ గురించి కానీ, ఇంకా మనీ గురించి కానీ, రిలేషన్ గురించి కానీ, వాటి నుంచి బయటపడాలి అనేటువంటిది వాళ్ళు ఓవర్గా ఆలోచిస్తున్నారండి. స్ట్రెంగ్త్ అవుతున్నారండి బాగా. వాళ్ళు మీ దగ్గరికి రావడానికి స్ట్రెంగ్త్ అవుతున్నారు. ఎందుకు? ఇన్ని రోజులు మిమ్మల్ని వదిలి వెళ్ళారు, వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఇన్ని రోజులు మీకు ఏది చెప్పకుండా వెళ్ళారు కనుక మీ దగ్గర ఇప్పుడు ధైర్యం చేసి చెప్పాలి. వాళ్ళు చెప్పారు కానీ మీరు చెప్పారు కానీ వాళ్ళు చెప్పలేదు కదా. ఇప్పుడు మీకు అదే వాళ్ళు చెప్పినట్లు, మీరు చెప్పినట్లు వాళ్ళు చెప్పాలని చెప్పేసి వాళ్ళు స్ట్రెంగ్త్ అవుతున్నారు. తప్పకుండా మీకు ఇంతకు ముందుకి ఏం చెప్పకుంటే ఇప్పుడు చెప్పాలని ఇగో మీ దగ్గరికి రావడానికి కూడా వాళ్ళు మూవ్ అయ్యి వస్తున్నారండి. వాళ్ళు ఎవరి జోలికి పోకుండా, అన్ని గొడవలు అవుతున్నా కానీ ఎవరికి ఏం చెప్పకుండా వాళ్ళ వర్షన్లో వాళ్ళు వర్క్ చేసుకుంటూ వాళ్ళ వరకు వాళ్ళు ఒక సర్కిల్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ వరకు వాళ్ళు. మీరు కూడా అంతే అండి. మీ పని ఏదో మీరు చూసుకుంటున్నారు. మీరు కూడా అట్లే థింకింగ్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి. మీ పర్సన్ కూడా అలాగే థింకింగ్ చేస్తున్నారండి. మీ ఎందుకు ఈ సఫరేషన్ వచ్చింది అన్నట్లు, ఏదో సాడ్ ఎనర్జీ ఎందుకు వచ్చింది అన్నట్లు వాళ్ళు చేస్తున్నారండి. జస్టిస్ వచ్చింది మీకు. తప్పకుండా మీ రిలేషన్లో తప్పకుండా సాడ్ ఎనర్జీ తొలగిపోయి మీకు మంచి న్యాయం జరుగుతుందని చెప్పి యూనివర్స్ చెప్తుందండి. చూడండి, తను సాడ్ ఎనర్జీలో ఉన్నట్లు, ఆ ఎనర్జీలో ఆ నుంచి బయటకి రాలేక మీరున్నారనే సంగతి కూడా మర్చిపోయి తను అలా చేస్తున్నారండి. ఇక రెండు విషయాల మధ్య బాగా జగులు అవుతున్నారు. ఇగో మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి వాళ్ళకు. బాగా మనీ గురించి చాలా జగులు అవుతున్నారు. చాలా చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారండి. ఇది ఎవరిది కనెక్ట్ అవుతుందో ఏమో. కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి, లేదంటే వదిలేయండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంది చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజల్స్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. నా దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళు ఎవ్వరు చెప్పలేదండి మీలాగా చాలా మంచిగా చెప్తున్నవని అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ కాల్ చేసి నా నుంచి సజెషన్స్ తీసుకుంటున్నారు. మీకెందుకు డౌట్ వస్తుందండి? ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో, మళ్ళీ మీకు బుర్ర తక్కువనా నాకు అర్థం కాదు. అది ఏంది, నాకు కాల్ చేయొచ్చు కదా. అర్థం కాకపోతే నేను చెప్తా కదా మీకు. నేను పైసలు ఏమి అడగను కదా. ఇఫ్ యూ బిలీవ్ మీకు ఏంజల్ గైడెన్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హెల్ప్ఫుల్ పీపుల్ అండి వచ్చిండ్రు కామెంట్స్లోకి. హెల్ప్ఫుల్ పీపుల్, కమ్యూనికేషన్ క్లియర్లీ అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపలనే అన్నీ మీకు సెట్ అవుతాయి అనుకున్నవి అని చెప్పి ఏంజల్ గైడెన్స్ అండి. ఆస్క్ యువర్ ఏంజల్స్ని ఏమన్నా ఉంటే ఏంజల్స్ని అడగమని చెప్పి యూనివర్స్ చెప్తుందండి. మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
ఆ కామెంట్స్ల మీద పడే బదులు నాకు కాల్ చేయండి, డైరెక్ట్ నేను మీతో మాట్లాడతా, మీ డౌట్ ఏందో క్లియర్ చేస్తా. ఎందుకు ఇంతమందికి అర్థం కావడం ఏంది, మీరు తికమక కావడం ఏంది, ఏమన్నా మీకు కొద్దిగా తక్కువ ఉందా ఏమనని నాకు ఆలోచిస్తున్నాను. నీకు చూడాలనిపిస్తే చూడండి అండి, లేదంటే వదిలేయండి, సరేనా అండి. ఎప్పుడే కానీ బీ పాజిటివ్. నేను కూడా పాజిటివే తీసుకుంటున్నా, చెప్తున్నా కదా. 100 మంది నెగిటివ్ పెట్టి ఒక్కరు పాజిటివ్ పెడితే అదొక్కటే చాలనుకుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.